Good morning students. This is Premchand, chemistry faculty, Vikas Global Institutions. మన ఇన్స్టిట్యూషన్ మాత్రమే జంగారెడ్డిగూడెంలో ఐఐటి జేఈ అండ్ నీట్కి పర్మిషన్ ఉంది. మనం ప్రీవియస్ క్లాస్లో ఎక్కడి వరకు డిస్కస్ చేసాము అని అంటే ష్రోడింగర్ ఈక్వేషన్ అనేది మనం రాయడం జరిగింది. క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ఎన్ ఆటమ్ చూస్తూ ద ఫండమెంటల్ ఈక్వేషన్ ఏంటది ష్రోడింగర్ ఈక్వేషన్. కాబట్టి ఆ ష్రోడింగర్ ఈక్వేషను ఏమని రాసాం మనం మళ్ళీ ఒకసారి రాద్దాం. దట్ ఈజ్ dou square psi by dou x square plus dou square psi by dou y square plus dou square psi by dou z square plus 8 pi square m by h square into e minus v into psi equal to 0. ఈ ఈక్వేషన్ గురించి మనం చెప్పడం జరిగింది, రైట్. ఇందులో వాట్ ఈజ్ సైని ఏమన్నా మనం వేవ్ ఫంక్షన్ అన్నాము. ఏమన్నాము? వేవ్ ఫంక్షన్. అండ్ వాట్ ఈజ్ ఎం ఈజ్ ది మాస్ ఆఫ్ ది పార్టికల్. అండ్ వాట్ ఈజ్ ఈ ఈజ్ ది టోటల్ ఎనర్జీ. And what is V? V is the potential energy. And what is H? Planck's constant. And what is left? మనం psi చూసాము, m చూసాము, h చూసాము, e చూసాము, v చూసాము. And what is left is x, y, z. They are the coordinates ఆఫ్ ది వాట్. దేని యొక్క కోఆర్డినేట్స్ గురించి మనం మాట్లాడుతున్నాము అని అంటే మనకి 3 డైమెన్షనల్లో ఎక్స్, వై, జీ తీసుకున్నప్పుడు ఇఫ్ దెర్ ఇస్ ఎ వన్ పాయింట్ వి రైట్ ఫ్రమ్ ఆల్ ప్రతి ఒక్క యాక్సిస్ నుంచి కూడా మనం చూస్తుంటాం, రైట్. దేర్ఫోర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా ఒక సపోజ్ ఎలక్ట్రాన్ గురించి మనం మాట్లాడుతుంటే ఆ ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ 3 డైమెన్షనల్గా కూడా మనకి ఈ ఈక్వేషన్ ద్వారా మనం చెప్తూ ఉన్నాం. ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ ఇన్ 3 డైమెన్షనల్ స్పేస్లో ఎక్కడుంది అనేది మనం చెప్పడం జరుగుతుంది. మనము ఈ ఈక్వేషన్ కనుక ఇంకా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసి చూసినట్లయితే ఫస్ట్ ఈ త్రీ థింగ్స్ కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏం చూస్తూ ఉన్నాం? సై ఈజ్ కామన్ అండ్ ఆల్ ఆఫ్ దీస్ మనం ఒకసారి కామన్ చేసి చూద్దాం. సై ఈజ్ కామన్. therefore I am writing like this: dou square by dou x square plus dou square by dou y square plus dou square by dou z square. మనకి ఈ డో స్క్వేర్ అంటే మీకు ఇప్పుడు ఐడియా లేకపోవచ్చు, మేబీ మ్యాథ్స్ 1Bలో మీకు ఆల్రెడీ వస్తుంది. ఏంటంటే డిఫరెన్షియేషన్ అని వస్తుంటుంది. ఆ డిఫరెన్షియేషన్లో యూ రైట్ d/dx అని రాస్తూ ఉంటాం. దిస్ ది నార్మల్ డిఫరెన్షియేషన్. అయితే ఈ డో అనేది ఎప్పుడు వాడతామంటే పార్షియల్ డెరివేటివ్, సేమ్ డెరివేటివే కాకపోతే పార్షియల్ డెరివేటివ్. మీరు హైయర్ ఆర్డర్కి వెళ్ళినప్పుడు మీరు ఇంకా డీటెయిల్గా నేర్చుకుంటారు. సో హియర్ ద సేమ్ డెరివేటివ్స్లో ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో సేమ్ ఫార్ములాస్ మనం ఇక్కడ కూడా అప్లై చేస్తూ ఉంటాం. దేర్ఫోర్ దిస్ హోల్ థింగ్ ఇంటూ సై ప్లస్ 8 pi square m by h square into e minus v equal to 0. And this is called del square. డెల్ స్క్వేర్ని ఇలా రాస్తాము. వాట్ ఈజ్ డెల్ స్క్వేర్ అని అంటే లాప్లేషియన్ ఆపరేటర్. లాప్లేషియన్ ఆపరేటర్ అంటాం. అంటే డెల్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో జీ స్క్వేర్. లాప్లేషియన్ ఆపరేటర్. సో డెల్ స్క్వేర్ ఇంటూ సై ప్లస్ 8 pi square m by h square e minus v equal to 0. If I multiply and expand this one, what do I get? This is del square psi plus 8 pi square m by h square e psi. Psi మర్చిపోతున్నాం మనం. You should write psi. You should not forget.
right? E psi minus 8 pi square m by h square v psi is equal to 0. Now if I multiply the whole expression or the equation with h square by 8 pi square m తో మల్టిప్లై చేసి చూస్తే ఏమవుతుంది, దిస్ ఈజ్ h square del square by 8 pi square m psi plus this becomes cancelled. ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతుంటాయి చూడండి. 8 pi square m by h square into h square by 8 pi square m. So this gets cancelled, this gets cancelled, and this is e psi మైనస్ అగైన్ ఇక్కడ కూడా మనకి అన్ని క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి మనం జాగ్రత్తగా చూసినట్లయితే. దట్ ఈస్ h square by 8 pi square m into v psi equal to 0. Now what is left? ఏమేమి లెఫ్ట్ అయిపోయి మనం రాసుకున్నట్లయితే ఇట్ ఈస్ లైక్ దిస్ h square by 8 pi square m psi plus e psi minus this also gets cancelled, then v psi equal to 0. If I bring this whole thing, this term and this term to the right side తెచ్చేసుకున్నట్లయితే e psi is equal to v psi minus h square del square by 8 pi square m. ఇది మనకి మిగులుతూ ఉంది, and psi is also there. Therefore మనం ఇక్కడ సైన్ కనుక కామన్ చేసి చూసినట్లయితే v minus h square del square by 8 pi square m into psi is equal to e psi. And దీన్ని మనం ఏమని రాయొచ్చు అని అంటే e psi is equal to h psi, where h is a Hamiltonian operator. Therefore h cap అని రాస్తూ ఉంటాం ఆపరేటర్ కాబట్టి. మీరు మ్యాథ్స్లో ఈ క్యాప్ అంటే ఏంటి, ఎప్పుడు యూజ్ చేస్తాం ఏంటి అనేది మీరు నేర్చుకుంటారు. Therefore h is the operator where h is equal to v minus del square h square by 8 pi square m, and this e psi is equal to h psi is the Schrodinger టైం ఇండిపెండెంట్ ఈక్వేషన్. ఇందులో మనకి టైం అనే పార్ట్ ఎక్కడా కూడా ఈక్వేషన్లో మనకి రాలేదు. దేర్ఫోర్ మనం టైంని కన్సిడర్ చేసుకోవట్లేదు. Schrodinger అది కనుక కన్సిడర్ చేసుకోకపోతే టైం అనేది, దెన్ యుల్ కమ్ అప్ విత్ దిస్ ఈక్వేషన్. ఒకవేళ కనుక టైం ఇంక్లూడ్ చేస్తే యుల్ గెట్ ఏ డిఫరెంట్ ఈక్వేషన్, వేరే ఈక్వేషన్ చూస్తూ ఉంటాం. అండ్ ఈ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ. యూ నీడ్ a higher order mathematics, and also in most of the things you need some computers as well, computer help also. కాబట్టి దీన్ని ఏమంటాము అంటే Schrodinger టైం ఇండిపెండెంట్ ఈక్వేషన్. Schrodinger టైం ఇండిపెండెంట్ ఈక్వేషన్ ఏంటి అని అడిగినప్పుడు e psi is equal to h psi, where h is the Hamiltonian operator, psi is the wave function, and e is the total energy. కాబట్టి ఈ ఈక్వేషన్ నుంచి మనకి ఏమొస్తుంది, ఏం అర్థం చేసుకోవచ్చు అని మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను పెద్ద డెరివేషన్ ఏం చేయలేదు, జాగ్రత్తగా చూడండి. ఇచ్చినటువంటి ఈక్వేషన్ తీసుకుని ఐ సపరేటెడ్ ఆర్ ఐ మేడ్ ఇట్ కామన్ తీసాను. ఏం తీసాను, psi అనే వాల్యూస్ కామన్ తీసాను. దట్ ఈస్ వేవ్ ఫంక్షన్ కామన్ తీసినప్పుడు ఐ గెట్ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో జీ స్క్వేర్. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ లాప్లేషియన్ ఆపరేటర్. మనకు రెండు ఆపరేటర్స్ వచ్చినాయి కాబట్టి దిస్ ఈజ్ లాప్లేషియన్ ఆపరేటర్. దీన్ని ఏమంటాము మనం, డెల్ స్క్వేర్ అంటాం. కాబట్టి డెల్ స్క్వేర్ని ఏమంటాం, లాప్లేషియన్ ఆపరేటర్ ఇంటూ psi ప్లస్ మనం సేమ్ ఉన్నటువంటి రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఈక్వేషన్ రాసుకున్నాం. దెన్ వీ మల్టిప్లైడ్ విత్ h స్క్వేర్ బై 8 pi a స్క్వేర్ m తో మల్టిప్లై చేసినప్పుడు వీ గాట్ దిస్ వన్. దెన్ ఈ టూ టర్మ్స్ని కనుక అదర్ సైడ్ ఆఫ్ ది ఈక్వల్ టు తీసుకెళ్ళిపోయినప్పుడు ఫైనల్లీ వీ అరైవ్డ్ ఎట్ ఏ దిస్ వన్. దెన్
we wrote ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని ఏమన్నామంటే హెచ్ అనే దాంతో చూపించాం. దట్ ఈస్ హ్యామిల్టోనియన్ ఆర్ హ్యామిల్టోనియన్ ఆపరేటర్ అన్నాం. దిస్ ఈజ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు v మైనస్ del square h square by 8 pi square m, and the final equation is E psi is equal to h psi. This is the Schrodinger time independent equation. Time తో మనకి సంబంధం లేదు, టైం గురించి మనం మాట్లాడలేదు. దట్ ఈస్ ద ఫిజికల్ మీనింగ్. అండ్ నౌ విల్ సీ వాట్ కెన్ వి లెర్న్ ఫ్రమ్ దిస్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ నుంచి మనకు అసలు ఏమేమి వస్తాయి, ఏమేమి నేర్చుకోవచ్చు ఈ ఈక్వేషన్ నుంచి అనేది మనం క్లియర్గా చూద్దాం. ఇక్కడ మనం కనుక ఈ ఈక్వేషన్లో చూసినట్లయితే మనకు పార్షియల్ డెరివేటివ్స్ కనబడుతూ ఉన్నాయి. పార్షియల్ డెరివేటివ్స్ కాబట్టి ఈ పార్షియల్ డెరివేటివ్స్ ఆర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉన్నాయి మనకి. మెయిన్లీ ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈ ఈక్వేషన్లో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయినాయి. కాబట్టి మనము ఈ క్లాస్లో మనకి ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో దాని ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేస్తాం అనేది మనం ఇక్కడ నేర్చుకోం. మేబీ ఇన్ యువర్ మాస్టర్స్ మేబీ యూ లెర్న్, బికాస్ అక్కడ then you will see something called partial differential equations, PDE అంటూ ఉంటారు. partial differential equations అక్కడ నేర్చుకుంటారు మీరు. కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు దాట్. ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది మీరు అక్కడ నేర్చుకుంటారు. బట్ విల్ సీ ఈ ఈక్వేషన్ని కనుక సాల్వ్ చేసినట్లయితే వాట్ వి గెట్. మనం ఈ ఈక్వేషన్ కనుక సాల్వ్ చేస్తే మనకు వచ్చేటటువంటి వాల్యూస్ ఏంటి అని అంటే E అండ్ psi. అంటే దిస్ ది వేవ్ ఫంక్షన్ అండ్ దిస్ ది టోటల్ ఎనర్జీ. టోటల్ ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయొచ్చు అండ్ అట్ ది సేమ్ టైం మనం సైన్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే వేవ్ ఫంక్షన్ ఏంటి అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ ఫ్రమ్ ది ఈక్వేషన్ ఈ psi ఈజ్ ఈక్వల్ టు హెచ్ psi. ఎప్పుడు ఈ రెండు వాల్యూస్ మనకు వస్తాయి. ఈ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయొచ్చు అని అంటే వెన్ ఎవర్ యూ ఆపరేట్ ది హ్యామిల్టోనియన్ ఆన్ ది వేవ్ ఫంక్షన్. వేవ్ ఫంక్షన్ మీద ఈ హ్యామిల్టోనియన్ కనుక ఆపరేట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఎనర్జీ, ఫస్ట్ థింగ్ ఎనర్జీ వచ్చేస్తుంది. దెన్ విల్ ఆల్సో సీ ది psi వాల్యూ, దట్ ఈస్ ది వేవ్ ఫంక్షన్ ఏంటి అనేది మనకి కంప్లీట్గా తెలుస్తూ ఉంటుంది. అండ్ ఈ psiకి ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏంటి. psi ఎప్పుడు ఈ psi అనేది యాక్సెప్టబుల్ వేవ్ ఫంక్షన్ అవుతుంది అని అంటే psi is acceptable wave function only if ఎప్పుడు ఇది ఈ psi అనేది యాక్సెప్టబుల్ అవుతుంది అని అంటే there are 4 conditions. First thing, it should be a continuous function. Again I am saying function. మీరు ఆల్రెడీ మ్యాథ్స్లో నేర్చుకుంటారు వాట్ ఈస్ ఎ ఫంక్షన్. కాబట్టి ఇక్కడ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డీటెయిల్ అగైన్. కాబట్టి ఇక్కడ ఫంక్షన్ ఇట్ షుడ్ బి ఏ కంటిన్యూస్ ఫంక్షన్. సెకండ్ వన్, ఇట్ షుడ్ హ్యావ్ ఏ సింగిల్ వాల్యూ ఆర్ సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్. ఇట్ షుడ్ బి కంటిన్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యావ్ టు డ్రా ఈ ఫంక్షన్ ఏదైనా సమ్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు దానికి ఫంక్షన్ రాయమన్నప్పుడు ఇట్ షుడ్ బి సమ్ కంటిన్యూస్గా ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి లైక్ దిస్ సమ్ డిస్క్రీట్గా ఇట్లా ఉండకూడదు ఇచ్చినటువంటి ఫంక్షన్. దేర్ఫోర్ ఎప్పుడైనా కానీ ఇచ్చినటువంటి ఫంక్షన్ ఎలా ఉండాలి, కంటిన్యూస్గా ఉండాలి. అండ్ మోర్ ఓవర్ వన్ మోర్ థింగ్, దట్ ఈస్ సింగిల్ వాల్యూడ్. అంటే ఫంక్షన్ గనక ఇలా ఉందనుకోండి, దెన్ ఇఫ్ ఐ గెట్ some graph like this or functions like this, then if I have to take some value here, I'll get 2 values. ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది, ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది. ఆర్ మీరు మ్యాథ్స్లో చూస్తూ ఉంటారు పారాబోలా చూసినప్పుడు you get, if I take some value on y axis and c, I'll get 2 values. Then it is not a single acceptable wave function. Acceptable wave function అవ్వాలి అని అంటే it should be continuous, single valued, it should be definite as well, or we write it as a finite. It should be finite. And the other thing is integral of -infinity to
ప్లస్ ఇన్ఫినిటీ. ఇంటిగ్రల్ అంటే ఏం లేదు, ఆపోజిట్ ఆఫ్ డిఫరెన్షియల్స్. డిఫరెన్షియల్స్ మీరు ఈ ఇయర్లో నేర్చుకుంటారు, ఇంటిగ్రల్స్ నెక్స్ట్ ఇయర్లో నేర్చుకుంటారు. దేర్ఫోర్ దీని గురించి ఎక్కువ వరీ అవ్వాల్సిన లేదు. నౌ ఇంటిగ్రల్ ఆఫ్ సై స్క్వేర్ డిఎక్స్ డివై డిజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ సై స్క్వేర్ డి టౌ, వేర్ డి టౌ ఈజ్ ఈక్వల్ టు విచ్ ఇస్ టోటల్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో డి టౌ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ డివై డిజెడ్. అంటే ఇక్కడ ఎక్స్ వై జీ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ది వాల్యూమ్ ఎలిమెంట్. వాల్యూమ్ ఎలిమెంట్ అని మనం చెప్తుంటాం. కాబట్టి ఈ 4 కండిషన్స్ని కూడా ఎప్పుడైతే సాటిస్ఫై చేస్తూ ఉంటుందో దెన్ ఓన్లీ దట్ వేవ్ ఫంక్షన్ ఈస్ యాక్సెప్టబుల్. అర్థమైందా మీకు? అండ్ ఫ్రమ్ దిస్ ఈక్వేషన్స్, ఈ ఈక్వేషన్స్ నుంచి వచ్చేటటువంటి సై వాల్యూస్ ఎప్పుడు మనకి యాక్సెప్టబుల్ అవుతాయి అని అంటే ఇట్ షుడ్ హ్యావ్ ఆల్ దీస్ ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఉండాల్సిందే ఖచ్చితంగా. అండ్ వన్ మోర్ థింగ్, మనకు వచ్చేటటువంటి సై వాల్యూస్ ఇవన్నీ కూడా ఎప్పుడైతే అవుతూ ఉంటుందో దెన్ యు గెట్ దీస్ ఆర్ కాల్డ్ ఏమంటాము అని అంటే ఐగెన్ వాల్యూస్ అంటాం. ఏమంటాము? ఐగెన్, ఈ ఫంక్షన్స్ని, వేవ్ ఫంక్షన్స్ని ఐగెన్ ఫంక్షన్స్ అంటాము. ఐగెన్ ఫంక్షన్స్ అంటాము. అండ్ వాట్ ఆర్ ది ఎనర్జీ వాల్యూస్ యు గెట్, దే ఆర్ కాల్డ్ ఐగెన్ వాల్యూస్. ఐగెన్ వాల్యూస్ అంటాము. అండ్ కమింగ్ టు ది ఎనర్జీస్, ఈ ఎనర్జీస్ మనకి ఏవైతే వస్తూ ఉంటాయి, ఎనర్జీ వాల్యూస్ ఏవైతే వస్తూ ఉన్నాయో ఆ ఎనర్జీస్ ఏం చెప్తూ ఉన్నాయి అని అంటే మనము ఈ వేవ్ ఫంక్షన్స్ మోస్ట్లీ ఫర్ ఎలక్ట్రాన్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. దేర్ఫోర్ ఎలక్ట్రాన్ ఏదైతే ఎనర్జీ లెవెల్లో ఉందో, ఎనర్జీ లెవెల్స్ గురించి మళ్ళీ మనం మాట్లాడాల్సి ఉంటుంది. ఎనర్జీ లెవెల్స్లో ఏ ఎనర్జీ లెవెల్లో ఎలక్ట్రాన్ ఉంది అనే దాన్ని బట్టి అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది ఐగెన్ వాల్యూస్లో. ఆల్ రైట్. అండ్ కమింగ్ టు దిస్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ ఏం చెప్తూ ఉంది అని అంటే వెన్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 అంటే సై స్క్వేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఒకసారి చూడాల్సింది ఇక్కడ సై అనేది జస్ట్ వేవ్ ఫంక్షన్. ఇట్స్ ఎ మ్యాథమెటికల్ థింగ్. వీ డు నాట్ గెట్ ఎనీ మచ్ ఇన్ఫర్మేషన్, ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకేం రాదు. బట్ వెన్ యు టేక్ సై స్క్వేర్ ఇట్ ఈస్ ఏ ప్రాబబిలిటీ అనేది ఇక్కడ సై స్క్వేర్లో వస్తూ ఉంటుంది. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్. మనం ఎలక్ట్రాన్కి వేవ్ ఫంక్షన్ రాసినట్టయితే ఎలక్ట్రాన్ యొక్క ప్రాబబిలిటీ ఎంత ఉంది అరౌండ్ ది న్యూక్లియస్ అనేది సై స్క్వేర్ ద్వారా తెలుస్తూ ఉంటుంది. అంటే సై స్క్వేర్ ఈక్వల్ టు 1 అని ఎప్పుడైతే అంటామో ప్రాబబిలిటీ ఈక్వల్ టు 1 అంటే హియర్ ఇట్ ఈస్ ది మ్యాక్సిమం ప్రాబబిలిటీ. అంటే ఇట్ ఈస్ ది ఆర్బిటాల్ అనే యొక్క డెఫినేషన్ కూడా మనకి ఇక్కడే వస్తూ ఉంది. ఇఫ్ సై స్క్వేర్ అంటే ప్రాబబిలిటీ అని చెప్తూ ఉంటాం. సై ఇస్ ఏ వేవ్ ఫంక్షన్ బట్ సై స్క్వేర్ ఇస్ ఏ ప్రాబబిలిటీ. కాబట్టి ఆర్బిటల్ డెఫినిషన్, మనం ఆల్రెడీ ఎక్కడ కన్సిడరేషన్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ తర్వాత నుంచి మనం ప్రాబబిలిటీ గురించే మాట్లాడుకుంటాం. ఇక నో మోర్ ఆర్బిట్స్ ఆర్ ఎలక్ట్రాన్ పాత్ గురించి మాట్లాడుకోము. ఓన్లీ విల్ స్పీక్ అబౌట్ ది ప్రాబబిలిటీ. అంటే ఎలక్ట్రాన్ ట్రాజెక్టరీస్ ఉంటాయి అనేది రూల్ అవుట్ చేయబడింది. ఇంక మనం మాట్లాడలేం. బికాస్ ఎందుకు హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఊరుకోదు. కాబట్టి ఆర్బిటల్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే మేబీ ఇఫ్ దెర్ ఇస్ ఏ ప్రాబబిలిటీ ఇక్కడ ఎంత ఉండొచ్చు అని మాత్రమే మనం చెప్పగలం. కాబట్టి ఆర్బిటల్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ electron maximum. Orbital is where it is the position or it is the part or it is the space where probability of finding the electron is maximum. Probability of finding electron maximum ఎక్కడైతే అవుతుంటుందో that is called as a orbital. అండ్ మనం ఎనర్జీ గురించి మాట్లాడుకునేటప్పుడు ఏమన్నా మనం ఎనర్జీ అనేది డిస్క్రీట్
డిస్క్రీట్గా వస్తూ ఉంటుంది. అండ్ ఎనర్జీ లెవెల్స్ గురించి మనం మాట్లాడతాము. అండ్ ఎలక్ట్రాన్ ఏ ఎనర్జీ లెవెల్లో ఉంది, ఎక్కడుంది అనేది మనకి కంప్లీట్ ఈ సొల్యూషన్స్ అనేవి ఇస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో ఈ ఎనర్జీ అనేది మనకు వచ్చిన దాంట్లో దేని నుంచి మనకి వస్తూ ఉంటుంది అని అంటే మెయిన్లీ క్వాంటమ్ నెంబర్స్. ఏంటి క్వాంటమ్ నెంబర్స్ అనేవి దే ఆర్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది ఎనర్జీ వాల్యూస్. ఎనర్జీ ఎంత ఉంటుంది అనేది చెప్పడానికి మెయిన్ థింగ్ ఏంటంటే క్వాంటమ్ నెంబర్స్. మెయిన్లీ దే ఆర్ డిస్క్రైబ్డ్ బై క్వాంటమ్ నెంబర్స్. మెయిన్లీ దే ఆర్ n, l and ml. దే ఆర్ ది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అజిముథల్ క్వాంటమ్ నెంబర్ అండ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. ఈ 3 క్వాంటమ్ నెంబర్స్ మెయిన్లీ దే డిస్క్రైబ్ అబౌట్ ది ఎనర్జీ గురించి ఎక్కువగా చెప్పబడుతూ ఉంటాయి. అండ్ ఆల్సో ఈ ష్రోడింగర్ ఈక్వేషన్ గురించి మనం ఇంకా మాట్లాడుకున్నట్లయితే ఇది ఈ అటామిక్ మోడల్ తర్వాత చెప్పబడింది. ఇది క్వాంటమ్ మెకానికల్ మోడల్లో పార్ట్. అయితే బోర్ అటామిక్ మోడల్లో ఏవైతే డిస్క్రైబ్ చేయలేకపోయారో, కొన్ని ఫినామినన్స్ ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారో, దిస్ క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఈజ్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ష్రోడింగర్ ఈక్వేషన్. ష్రోడింగర్ ఈక్వేషన్ ఏటిని ఎక్స్ప్లెయిన్ చేయగలదు అని అంటే ఇట్ ఈస్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ the phenomena including the phenomena that are not explained in Bohr atomic model. బోర్స్ అటామిక్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయలేనివి కూడా ఇందులో చేయగలిగింది ఈ క్వాంటమ్ మెకానికల్ మోడల్. అండ్ అటామిక్ స్పెక్ట్రా అవన్నీ కూడా ఈ క్వాంటమ్ మెకానికల్ మోడల్లో ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. అండ్ ఒకవేళ కనుక బోర్ అటామిక్ మోడల్ ఓన్లీ ఇట్ ఈస్ కన్ఫైన్ టు ది సింగిల్ ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. బట్ దిస్ క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఇది మల్టీ ఎలక్ట్రాన్ సిస్టమ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. బట్ ఇట్ ఈస్ వెరీ కంబర్సమ్. సింగిల్ ఎలక్ట్రాన్ వేవ్ ఫంక్షన్స్ రాసి వాటిని సపరేట్ చేసి సాల్వ్ చేయడం ఇట్ ఈస్ వెరీ టిడియస్ ప్రాసెస్. ఇట్ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ సూపర్ కంప్యూటర్స్ కూడా కావాల్సి ఉంటుంది, ఆర్ కంప్యూటర్స్ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఆర్ సమ్ ప్యాకేజెస్ ఆర్ రిక్వైర్డ్ టు సాల్వ్ దీస్ ఈక్వేషన్స్. ఈ ఈక్వేషన్స్ కనుక సాల్వ్ చేయాలంటే చాలా సాఫ్ట్వేర్ ఆర్ సిస్టమ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ multi-electron systems it's a cumbersome process, but still they are able to solve it by separating or making few assumptions. కొన్ని assumptions చేసుకుని వాళ్ళు సాల్వ్ చేయగలిగారు. అండ్ ఈ మల్టీ ఎలక్ట్రాన్ సిస్టమ్స్ అంటే ఒకవేళ కనుక సింగిల్ ఎలక్ట్రాన్ తీసుకున్నట్లయితే ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ స్మాల్ n, అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది ఎనర్జీ వాల్యూస్. బట్ when you take a multi-electron system అంటే more than one electron కనుక తీసుకున్నట్లయితే it depends on both, that is n and l values మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏంటది? ఎనర్జీ వాల్యూస్ ఫర్ ఏ మల్టీ-ఎలక్ట్రాన్ సిస్టమ్. కాబట్టి మనము ఈరోజు ఏం చూసాము అని అంటే ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ ఆర్ ష్రోడింగర్ ఈక్వేషన్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ష్రోడింగర్ ఈక్వేషన్ ఏంటి, అక్కడ నుంచి ష్రోడింగర్ టైం ఇండిపెండెంట్ ఈక్వేషన్ ఎలా డిరైవ్ చేసుకొచ్చాము, అండ్ వాట్ డస్ ఇట్ మీన్, ఈ ఈక్వేషన్ మనతో ఏం చెప్తూ ఉంది, వాట్ డస్ ఇట్ కమ్యూనికేట్ విత్ అస్, మన గురించి మనతో ఏం మాట్లాడుతుంది ఈక్వేషన్ అనేది మనం చూడగలిగాం. కాబట్టి ఈ ఈక్వేషన్స్ ఆర్ మనం మోస్ట్ ఇంపార్టెంట్లీ వి ఆల్సో సా ది డెఫినేషన్ ఆఫ్ ఆర్బిటల్ అంటే ఏంటి అని మనం చూస్తాం. ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ది ఎలక్ట్రాన్ ఈజ్ మ్యాక్సిమం. ఎక్కడైతే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుందో ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది ఆర్బిటల్. కాబట్టి ఈ ఆర్బిటల్స్ గురించి కమింగ్ క్లాస్లో ఇంకా డీటెయిల్గా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఆర్బిటల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్బిటల్స్ గురించి మాట్లాడుకుంటాం. అండ్ వి ఆల్సో సా అబౌట్ ది ఎనర్జీ అండ్ క్వాంటమ్ నెంబర్స్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఎనర్జీ అని చెప్పాము. కాబట్టి ఈ క్వాంటమ్ నెంబర్స్ గురించి కమింగ్ క్లాస్లో కూడా డీటెయిల్గా మనం మాట్లాడుకుంటాం. వాటి క్వాంటమ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి, ఏంటి అని డీటెయిల్గా చూద్దాం. వాటి యొక్క షెల్స్, సబ్ షెల్స్, ఎవ్రీథింగ్ విల్ సీ ఇన్ డీటెయిల్. అండ్ మనం ఇంకా చూసాము ఏంటంటే యాక్సెప్టబుల్ వేవ్ ఫంక్షన్ ఎప్పుడు యాక్సెప్టబుల్ అవుతుంది. వి గేవ్ ఏ 4 ప్రాపర్టీస్. ఈ 4 ప్రాపర్టీస్ ఏవైతే ఫాలో అవుతాయో విచ్ ఒబేస్ దీస్ 4 ప్రాపర్టీస్
దే ఆర్ ది యాక్సెప్టబుల్ వేవ్ ఫంక్షన్స్. కమింగ్ క్లాస్లో మనం ఇంకా ఈ క్వాంటమ్ మెకానికల్ మోడల్ గురించి ఇంకా డీటెయిల్గా చూద్దాం. థ్యాంక్ యూ.